తను ఇంకా ఏం చెప్పింది అంటే, మనీ ఎలా వచ్చినాయో అలా వచ్చినట్టు వచ్చినవే వెళ్ళిపోయాయి. కానీ నా జీవితంలోకి వచ్చినటువంటి బాబా వారిని నేను వెళ్ళగొట్టదలుచుకోలేదు. ఎందుకంటే నేను చేసినటువంటి తప్పుకు బాబా వారిని నేను బాధ్యురాలను కాదు, చేయను, ఈ విధంగా అంటుంది. తన అవగాహన ఎలా ఉందో చూడండి. అందుకనే సాయినాథుని పట్ల అంత అమితమైనటువంటి ప్రేమను కలిగి ఉంటామండి మనందరం. అంత మాత్రమే కాదు, బాబా వారు ఏదైనా ఇచ్చినా ఇవ్వకపోయినా అంతే రకమైనటువంటి ప్రేమను, ఆ ప్రేమలో ఏమాత్రం కూడా లోటు ఉండదు మనకు. అసలు ఎలా ఉండగలుగుతాము అంటే చెప్పి నాకు చాలా ఆశ్చర్యంగా అంటే నాకు ఆశ్చర్యం ఏం లేదు. ఒక్కొక్కసారి నాకు అలాగే అనిపిస్తుంది. ఏదైనా ఒక విషయంలో అసంతృప్తి కలుగుతూ ఉన్నా కూడా అసంతృప్తి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాము. అర్థం చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య ఇంకా వందల్లో. ఏంటి బాబా వారికి దానికి ఇంత శ్రమ పడుతున్నాను, ఇంత డబ్బు అంటే ఇంత సమయము వెచ్చిస్తూ ఉన్నాను అంటే అని నాకు అనిపిస్తుంది. కానీ బాబావారి పట్ల ప్రేమ ఉన్నటువంటి మనకు బాబావారి అసంతృప్తి అనేది ఉండకుండా మనకు తన బిడ్డను తీసుకెళ్ళిపోయినా సరే మృత్యువు బాబా పైన కంప్లైంట్ చేయరు. అసలు బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత నష్టపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయ్యో ఈ నష్టం బాబా వల్ల జరిగిందే, నష్టం జరుగుతుంటే బాబా చూస్తూ కూర్చున్నారే అనేటటువంటి ఒక్క కంప్లైంట్ నేను ఇప్పటివరకు వినలేదండి. నాతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఇది బాబా నిర్ణయం, నా విధిరాత అంతే అనేటటువంటి మాటే వింటాను. కానీ బాబా పైన కంప్లైంట్ చేసేటువంటి వాళ్ళు స్త్రీమూర్తులనే కదా, నాలాంటి వాళ్ళు ఇప్పటివరకు నేను వినలేదండి. ఎవరు కూడా లేరు. అది వాళ్ళ యొక్క గొప్పతనం. ఎందుకంటే సాయినాథునికి తెలుసు ఏ మార్గంలో వెళ్తే తన తత్వ సమాజంలోకి వెళ్తుంది, ఎవరి కుటుంబంలో ఇంట్లోకి వెళ్తే. ఈరోజు చాలామంది ఉంటూ ఉంటారు చెప్పేవాళ్ళు కూడా. కానీ వాళ్ళకంటే కూడా గొప్ప ఫలితాన్ని అయితే గొప్ప లక్ష్యాన్ని సాధించినటువంటి వాళ్ళు ఎవరు అంటే మన లేడీస్ అనండి. ఈరోజు సాయి బిడ్డలుగా మారింది ఎక్కువ మంది ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారండి. వాళ్ళందరూ కూడా ఎంతో కాన్ఫిడెన్స్. నాలాంటి వాళ్ళు ఇప్పుడు నేను బాబా వారిని, నాకు బాబా మాట ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మాట్లాడితే నేను బాబా మాట మాట్లాడతాను అని చెప్పి అంటూ ఉంటారు. నాకు నాలాగే అందరూ కూడా ఉంటారు అండి. ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాబా వారి భక్తిలోకి వచ్చిన బాబా పట్ల అంత నమ్మకం కలిగి ఉంటారనమాట. వాళ్ళ ఇంట్లో జెంట్స్ బాబా పైన భక్తి లేకున్నా కూడా ఏదైనా సరే ఒక అవాంతరం వచ్చినప్పుడైనా సరే వాళ్ళ బాబా యొక్క కృపను వారికి కూడా రుచి చూపిస్తారు. చూసావా బాబా వల్లే కదా అండి మనం ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాము అని బాబా పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. పిల్లలైనా సరే మార్కులు తక్కువ వస్తే, లేదు నాయన రేపు నీకు బాబాకు దండం పెట్టుకుని వెళ్ళు, పరీక్షల్లో బాగా ముందుకెళ్తాం అన్న భక్తులు అండి. వీళ్ళెవరు మన మార్చుతారండి చెప్పండి.